వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబరు మాసంలో పర్వాలేదమ్మా, బాగుంది, చాలా బాగుంది అని అనలేము, కానీ బాగుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. వీళ్లకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటుంది కదా, మామూలుగా అంటే వీళ్ళకు రెగ్యులర్గా రావాల్సినటువంటిది వస్తుంది. కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనము రావాలి అని అనుకున్నది కానీ, లేదా మనకు సమయానికి ఇస్తారు అని అనుకున్నటువంటివి కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఏదైనా వస్తు రూపేణా వస్తాయి. ధనముగా చేతికి రావటం అనేటువంటిది జరగదు. వస్తువుల రీత్యా వీళ్ళకు రావటం అనేది జరుగుతుంది. అంటే బంగారు కావచ్చు, వెండి కావచ్చు, లేదా భూమి కావచ్చు, ఏదో ఒక వస్తువు. ఇక్కడ వస్తువు అనేటువంటి దీని అంటే ధనము రూపేణ, డబ్బు అంటే మనకు ఈ దాన్ని ఏమంటాము, కరెన్సీ రూపంలో కాకుండా వస్తువుల రూపంలో రావటం అనేటువంటిది వీళ్లకు జరుగుతుంది కాక. అంతేకాకుండా బంధుమిత్రుల వలన పోగొట్టుకున్నటువంటి ధనం ఉంటుంది కొంచెం. అంటే వేరే వాళ్ళు మోసం చేయడం కానీ, ఏదో రకంగా డబ్బు ఇరక్కబోయి ఉండటం కానీ, అలాంటివి ఉండేటువంటివి ఈ బంధువులు మిత్రుల వలన ఇది వాళ్ళ వలన ఇది వెనక్కి రావటం అనేది జరుగుతుంది. వాళ్ళు వీళ్ళకు సహకారం చేసి వెనక్కు తెప్పించడం అనేది జరుగుతుంది కాక. వీళ్ళు మానసికంగా సంకల్ప బలము బాగా బలముగా పెట్టుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళు ఏదో అనుకున్నాములే అని అనుకునేది కాకుండా దృఢ సంకల్పం అనేది వీళ్ళకి చాలా అవసరం. 1కి 10 సార్లు కావాల్సినటువంటి పనుల గురించే మననము చేయటం అనేటువంటిది చాలా అవసరమైన విషయం. నాకు ఆ పని కావాలి ఎలాగైనా సరే అనేటువంటి పట్టుదల బాగా ఉండాలి వీళ్లకు. అది ఆత్మస్థైర్యం, అదే బాగా ముందుకు నడుపుతుంది వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అలా బంధువుల వలన ఇది ఉంటుంది. దూర ప్రయాణాల వలన ఆటంకము కలిగే అవకాశం ఉంది, కాబట్టి వాయిదా వేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ప్రయాణాల విషయంలో దూర ప్రయాణాలు ఉంటే, దగ్గరి ప్రయాణాలు చేయవచ్చును. లాంగ్ జర్నీ ఏదైతే ఉందో దానికి వెళ్లకుండా ఆగిపోయి మళ్ళీ ఇంకొక రోజు 2 రోజులు ఆగిపోతే మంచిది. అనుకున్న సమయానికే వెళ్ళాలి ఎలాగైనా అనేది కాకుండా వీలైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది. లేదు కాదకూడదు, మేము తప్పనిసరి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి ఇది ఉన్నప్పుడు 4 ఇప్పుడు మనం వెహికల్ కారే కదా వెళితే, లేదు ఒకవేళ బస్సులో వెళ్ళాలంటే ఒక నిమ్మకాయ ఎంట పెట్టుకుని వెళ్ళటం, లేదు సొంత కార్లలో వెళుతున్నాము అంటే 4 కార్ల కింద 4 నిమ్మకాయలు పెట్టేసి దాని మీద తొక్కించుకొని బయలుదేరేటప్పుడు వెళ్ళటం, అదొక విధానం. ఇవి చేసి దానివల్ల ఏమవుతుంది అంటే ఆ దృష్టి దోషం అనేది పోతుంది, సవ్యముగా క్షేమముగా ఇంటికి తిరిగి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇదొకటి చేయవలసినటువంటిది. తర్వాత చంచలమైనటువంటి బుద్ధి ఉండరాదు. నేను ఇందాకే చెప్పా ఏమని, దృఢ సంకల్పం అనేది ఉండాలి. కాసేపు దీని మీద, కాసేపు ఇంకొక దాని మీద, అలా 2-3 రకాలుగా ఇది అయితే అవుతుంది, లేకపోతే ఇంకో దాని మీదకి పోదాము అనేటువంటి భావన వద్దు. నాకు ఇదే కావాలి అని దృఢ సంకల్పంతో అనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. కాస్త దేహపీడ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే దేహానికి కాస్త నలత అనేటువంటిది ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకోవడము, ఒక ఇంజెక్షన్ వేయించుకుంటేనో మళ్ళీ వెంటనే మరుసటి రోజుకే రెడీ అయ్యి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళవచ్చును. చిన్నగా అలా అనిపించవచ్చు అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత సంతానము అభివృద్ధి, వీళ్ళకు పెళ్ళై సంతానము ఉండేటువంటి వాళ్ళకు అభివృద్ధి, లేదంటే
పెళ్ళైనటువంటి వాళ్లకు ఇంతవరకు సంతానము లేని వాళ్లకు సంతానము కావటం అనేటువంటిది ఒకటి, లేదా సంతానం నిలబడటం అనేటువంటిది ఒకటి, ఇలా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. అయితే అండి ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? కొన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి. ఇక్కడ కోర్టు సమస్యలు అది ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు వెంటనే ఏదో అంతా క్లియర్ అయిపోతుంది అనడానికి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా లేదు. ఈ మాసంలో ఏమి కాదు, యథావిధిగా వాయిదా పడి అది మామూలుగానే జరుగుతుంది కాక ఇబ్బంది ఉండదు. ధనలాభములైతే ఉన్నాయి, ధనము సమయానికి రావటం చేయటము అలాంటివి అయితే ఉన్నాయి కాక ఎటువంటి ఇబ్బంది లేదు. కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? ఈ రాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మేలు జరగాలి అంటే ఈ గణపతి నవరాత్రులలో గణపతికి మామూలుగా వినాయకుడికి మన నివేదన ఏవి, మన శనగలు నివేదన అనేటువంటిది చేయడానికి ఇచ్చినా పర్వాలేదు. 1 కిలో బావు శనగలు, లేదా వీళ్ళే శనగలు నానబెట్టి అవి కాస్త చేసి నివేదనగా తీసుకువెళ్ళి ఇచ్చినా దేవాలయంలో మంచిదే, పంచినా మంచిదే. అలా గణపతి దేవాలయంలో 11 ప్రదక్షిణలు చేసి వీళ్ళు ఆ పని చేసుకుంటే మేలు జరుగుతుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.